మలేషియాలో ఐస్ స్కేటింగ్ విశేషాలు మీకు నేను ఈ వీడియోలో వివరిస్తాను. ఇది మలేషియాలో సైబర్జాయా సిటీ దగ్గర పుత్రజాయ అనే సిటీ ఉంటుంది. ఆ పుత్రజాయ సిటీ దగ్గర IOM మాల్ అనేది ఉంటుంది. సో ఆ మాల్లో ఇక్కడ ఐస్ స్కేటింగ్ మనం ఎవరైనా కానీ ఎంతమంది అయినా వచ్చి చేసుకోవచ్చు, వెళ్ళిపోవచ్చు, ఎంతసేపు అయినా చేసుకోవచ్చు. దీనికి టైం లిమిట్ అంటూ ఏం లేదు. సో దీని యొక్క ధర వచ్చేసేసి 35 రింగిట్లు, మలేషియా కరెన్సీలో 35 రింగిట్లు, మన భారతీయ కరెన్సీ వచ్చేసి 750 రూపాయలు అలా పడుతుంది. 700 నుంచి 800 రూపాయల వరకు పడుతుంది. సో ఒక్కొక్క రింగెట్ ధర మన ఇండియన్ కరెన్సీలో ఒక రింగెట్ ఈక్వల్స్ టు 20 రూపీస్. 35 రింగెట్లు అంటే ఆల్మోస్ట్ 700 నుంచి 800 వరకు పడుతుంది. సో ఇక్కడ బూట్లు ఇస్తారు, వాళ్ళే ఫ్రీగా బూట్లు ఇస్తారు. ఆ బూట్లు వేసుకొని మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇనిషియల్గా అయితే చాలా కష్టము. స్ట్రైట్గా నిలబడితే కింద పడిపోతాము. కొంచెం కాళ్ళు బెండ్ చేసి కొంచెం వాకింగ్ రన్నింగ్ చేసినట్లు మనం మూమెంట్ ఇస్తూ ఉంటే కొంచెం అలా విధంగా మనకు ఉంటుంది. బట్ నాకైతే కొంచెం టఫే అనిపించింది. సో ఇంకా వద్దులే అనేసి విరమించుకున్నాను. బట్ మన వాళ్ళకు వీడియో రూపంలో ఐస్ స్కేటింగ్ విశేషాలు చూపించాలనేటువంటి ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. సో ఇక్కడ చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ వస్తుంటారు. చిన్నపిల్లలు ఇంకా పోటీ కూడా పడుతూ ఉంటారు. కొందరు ఇక్కడ ఐస్ స్కేటింగ్లో డ్యాన్స్ కూడా చేస్తూ ఉంటారు, ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉంటారు. సో రకరకాలుగా విన్యాసాలు కూడా చేస్తూ ఉంటారు ఈ ఐస్ స్కేటింగ్లో. సో అలానే ఈ వీడియోలో నేను ఐస్ మధ్యలో ఐస్ ఫిల్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే అందరూ ఐస్ స్కేటింగ్ చేస్తూ మధ్యలో గ్యాపులు కానీ బుడిపులు కానీ ఐస్ ఎగిరిపోవడం కానీ అలాంటి జరుగుతుంటాయి. కాబట్టి మధ్యలో గ్యాప్ ఇచ్చి వీళ్ళు ఐస్ను ఫిల్ చేస్తూ ఉంటారు. సో ఐస్ ఫిల్ చేసే విధానాన్ని కూడా నేను ఇక్కడ మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. సో ఈ అబ్బాయి చూస్తే ఇతను ఇక్కడ డ్యాన్స్ చేస్తున్నాడు. సో రాని వాళ్ళకు అది ఒక బ్రహ్మ విద్య, వచ్చిన వాళ్ళకి ఇది కోతి విద్య లాగానే ఉంటుంది. సో బట్ చాలా బాగుంటుంది. ఒక ఎగ్జైట్మెంట్ ఉంటుంది బాగా. సో ఇది మలేషియాలో ఎవరైనా కానీ వచ్చి చేసుకుంటూ ఎంజాయ్ చేసుకొని కొత్త డైమెన్షన్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ని మనం అనుభూతి చెందవచ్చు ఇక్కడ. థ్యాంక్ యూ.